మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్పోర్ట్స్ అండ్ క్లినికల్ డైటీషియన్ లక్ష్మీ తేజస్వి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, చూసుకుంటే ఒక గత 4-5 రోజుల నుంచి ఒక వార్త బాగా సంచలనంగా మారింది. విచిత్రం ఏంటంటే భార్యను చంపేశాడు. చంపడం అంటే గొడవ పడ్డారు, గొడవలో కొట్టడంతో చనిపోయింది భార్య. సరే, అక్కడితో అయిపోయిందా అనుకుంటే చనిపోయిన భార్యని కట్ చేసేసి బాయిల్ చేసి ఎండబెట్టి దాన్ని ఆ పొడిని తీసుకెళ్ళి చెరువులో కలిపేశాడు. అంటే అసలు మైండ్ సెట్ అనేది ఎలా తయారవుతున్నారు? దీనికి రీజన్స్ అసలు ఏంటంటారు? మీరేమనుకుంటున్నారు ఈ యొక్క ఇష్యూ మీద, వైఫ్ అండ్ హస్బెండ్? సో జస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్గా, ఒక సాధారణ హ్యూమన్ బీయింగ్గా నా ఒపీనియన్ అడిగితే బేసికలీ ఏమవుతుందంటే చాలామందికి ఇప్పుడు పేషెన్స్ అనేది లేదు. అంటే ఓపిక, సహనం అనేది పోయింది. ఎందువల్ల పోయింది? ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ స్టైల్ వల్ల, టెక్నాలజీ వల్ల మొత్తం పోయింది. సో టెక్నాలజీ వల్ల అంటే ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏదైనా వీడియోస్ చూస్తున్నాం అంటే కొన్ని ఛానల్స్లో, సోషల్ మీడియాలో వీడియోస్ చూస్తున్నాం. సో ఆ వీడియోస్లో ఏంటంటే అదొక 10 సెకండ్స్ వీడియో, 15 సెకండ్స్, మ్యాక్సిమం 30 సెకండ్సే ఉంటున్నాయి. సో ఈ బ్రెయిన్కి ఎలా అలవాటు అయిపోయిందంటే ఆ 10 సెకండ్లు 30 సెకండ్స్ వరకే మ్యాక్సిమం వాళ్ళు థింక్ చేయగలుస్తున్నారు, ఆలోచించగలుస్తున్నారు, రెస్పాండ్ చేయగలుస్తున్నారు. దానికన్నా ఎక్కువగా మాట్లాడాలన్నా లేకపోతే ఎవరి విషయాలన్నా వినాలన్నా ఓపిక్గా ఆ సహనం అనేది పోయింది. సో అందుకు ఇట్లా ఇమీడియట్ రియాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. కొట్టడం కానీ, ఓపిక్గా వినాలి, అర్థం చేసుకోవాలి, ఒక మనిషి ఏం చెప్దాం అనుకుంటున్నారు, ఇట్లాంటి ఓపిక, సహనం అనేది పోతున్నాయి అన్నమాట. సో వాళ్ళ థింకింగ్ స్పాన్ షార్ట్ స్పాన్ అయిపోయింది, చాలా చిన్న స్పాన్. సో అందుకు ఇలాంటి రియాక్షన్స్ ఇమీడియట్గా వచ్చి రెస్ట్లెస్నెస్ ఎక్కువైపోయి ఇలాంటి చాలా డేంజరస్ యాక్షన్స్ అనేవి తీసుకుంటున్నారు. సో టెక్నాలజీ ఒకటి దీనివల్ల ఇలా అవుతున్నారు. ఇంకోటి వాళ్ళ తినే ఆహారం కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు తినే చాలా ప్రాసెస్డ్ ఫుడ్స్ వాళ్ళ బ్రెయిన్ హెల్త్ని చాలా డ్యామేజ్ చేస్తూ వస్తుంది. సో ఆ బ్రెయిన్ హెల్త్ డ్యామేజ్ అవుతున్నప్పుడు, నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నప్పుడు కూడా కొంచెం ఇలా ఆలోచనలు ఉండాలి, కామ్గా ఉండాలి అనేది ఉండదన్నమాట. ఇప్పుడు యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కొంతమంది సరిగ్గా నిద్రపోలేరు, నిద్ర సరిగ్గా ఉండదు, లేకపోతే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతారు. సో వాళ్ళకి ఏంటంటే మనం కొన్ని ఫుడ్స్ ఇస్తాము. ఫుడ్స్ వల్ల కూడా టాబ్లెట్స్ ఒకటే కాదు, ఫుడ్స్ వల్ల కూడా చాలా కామ్గా అవ్వచ్చు మైండ్, చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతాయి. యాక్చువల్లీ ఇలా చాలా మందికి జరుగుతుంది అనమాట, జస్ట్ ఆ కొన్ని ఫుడ్స్ తీసుకుంటే. సో ఎవరికన్నా ఇట్లా ఓపిక, సహనం లేదు, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అలాంటి వాళ్ళు అంటే డెఫినెట్గా కొంచెం ఆహారం కరెక్ట్ చేసుకుంటూ, ప్లస్ ఇలా మెడిటేషన్ చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. ఓకే, నాకు ఓపిక అనేది పోతుంది, నాకు సహనం లేదు, ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో నేను వినలేకపోతున్నా ఎక్కువసేపు అని వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నాలో ఇలా ప్రాబ్లం ఉంది, ఇలా చిన్న ఇష్యూ ఉంది. అదేం పెద్ద మెంటల్ ప్రాబ్లం అనేం కాదు, జస్ట్ నార్మల్ చిన్న ఇష్యూ అంతే. సో అలా వాళ్ళకి వాళ్ళు గుర్తుంచుకొని ఆ ప్రాబ్లమ్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అది సో అప్పుడు వాళ్ళు ఇలాంటి డెసిషన్స్ అనేవి తీసుకోరు. ఎందుకంటే మేడం, ఇప్పుడు కొట్టడం ఫస్ట్ తప్పు అసలు. సరే, కొట్టేసాక కూడా అంత క్రూయల్గా ఆలోచించడం అంటే దాన్ని కట్ చేయడము, బాయిల్ చేయడం, మళ్ళీ ఒక డాగ్ని చంపి కూడా ట్రయల్ చేశాడంట. రైట్. అంటే ఎలా వర్కౌట్ అవుతుందా లేదా ఈ ప్లాన్ అనేది. రైట్. అంటే ఇదంతా కూడా సోషల్ మీడియా, ఈ టెక్నాలజీ వల్లే అంటారా? అంటే కంప్లీట్లీ దానివల్ల అని చెప్పలేము, బట్ తన ఎలాంటి వాతావరణంలో ఉన్నాడు, ఎలాంటి స్ట్రెస్లో ఉన్నాడు తను, అండ్ తన లైఫ్లో ఏదన్నా కష్టాలు పడి దానివల్ల ఇట్లా డిప్రెషన్లోకి ఏమన్నా వెళ్ళి అట్లానా ఏంటి అనేది అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. సో డెఫినెట్గా దీనివల్లనే, సోషల్ మీడియా వల్లనే, లేకపోతే ఇలాంటి రీజన్స్ వల్లనే అని చెప్పలేం. తన ఏ మానసిక ఇబ్బందుల్లో ఉన్నాడో ఫస్ట్ తెలుసుకొని దాన్ని బట్టి చెప్పచ్చు తను ఇలా రియాక్షన్ ఇలా ఇచ్చాడు ఏంటి అనేది. అంటే మేడం, ఇలాంటి టాపిక్స్ జరిగినప్పుడు, ఘటనలు జరిగినప్పుడు అంటే పలానా వాళ్ళే మాట్లాడాలి దీని మీద అని కాకుండా యాజ్ ఏ ఉమెన్గా అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అంటారు? చిన్న కోపానికి అంటే కొట్టడం వరకు వెళ్ళి, ఆ కొట్టడం అనేది చనిపోవడం దాకా వెళ్ళిపోయి తర్వాత వచ్చే పరిణామాలు, మరి ఫ్యామిలీ, పిల్లలు ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటున్నారు అంటే
యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఏం చెప్తారు Yeah. నవ్ డేస్? సో ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ నేను వినడం ఇన్ జనరల్ సోషల్ సర్కిల్లో వినడం ఏంటంటే ఫస్ట్ ఓపిక లేదు డెఫినెట్లీ, అండ్ దేనికైనా సొల్యూషన్ విడిపోవడం అనేది ఒకటి ఆలోచిస్తున్నారు, ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తున్నారు అది. సో ఒక నార్మల్ సామాన్య స్త్రీగా నా ఒపీనియన్స్ ఇవి అనమాట. నేను వినేది, నేను ఆలోచించేది ఇది. సో వాళ్ళకి ఏదన్నా నేను విడిపోవాలి, సపరేట్ అయిపోవాలి, లేకపోతే ఇది ఇట్లా చేసేయాలి, అట్లా చేసేయాలి, ఏదన్నా హామ్ చేయాలి అలా అని ఆలోచిస్తున్నారు. సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పేరెంట్స్తో కూడా మనకి చిన్న చిన్న గొడవలు అవుతాయి. అంటే మన పేరెంట్స్ అమ్మా నాన్న ఇది చెయ్యొద్దు, లేదు నేను ఇది చేస్తాను, దానికి మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకోం కదా. అంటే మేము వెళ్ళిపోతాం నీ దగ్గర నుంచి, నీతో ఇంకా అలా ఉండదు కదా. సో అలాగే మన వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కూడా అలాగే ఆలోచించి, ఎవరికైనా ఏ మనిషికైనా ఇద్దరు మనుషులకైనా ఒకటే థాట్స్ రావడం అనేది పాసిబుల్ కాదు. ఒకరికి ఒకలాంటి థాట్స్ వస్తే ఇంకొకరికి ఇంకొకలాంటి ఆలోచనలు ఉంటాయి. సో వాళ్ళిద్దరివి కలవాలి, ఇష్టాలు కలవాలి అంటే అని కంపల్సరీ కాదు. సో ఎవరిష్టం వాళ్ళది ఏంటి అని అర్థం చేసుకొని మనం దానికి ఎలాగా రెస్పాండ్ అవ్వాలి, ఎలా దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఆ అర్థం అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎందుకు అంటే, ఫస్ట్ ఏదన్నా ఉంటే ఇలాంటి బిహేవియర్ నేను తట్టుకోను, నేను ఇలాగే ఉంటాను అనే ఒక మొండితనం వచ్చేసింది చాలా మందికి. అది ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. నేను ఇట్లానే ఉంటాను, నేను వాళ్ళ కోసం మారను, నేను ఇలా ఉంటేనే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయాలి. సో ఇట్లాంటి మెంటాలిటీ సోషల్ సర్కిల్లో నేను చాలా చూడడం అనేది జరిగింది. అది అంటే మేడం, మనం తీసుకునే ఆహారం మన ఆలోచనల మీద ప్రభావితం అవుతుందంటారా? డెఫినెట్గా ప్రభావితం అవుతుంది. ఎందుకంటే మనం బ్రెయిన్కి బేసిక్గా చాలా మంచి ఆహారం అనేది ఇవ్వాలి. ఆ మంచి ఆహారం ఏంటి? గుడ్ ఫ్యాట్స్. ఓకే, లైక్ మనం ఎప్పుడు వింటూ ఉంటాం omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయంటే, సో చాలా వరకు మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగా చేస్తుంది. ఓకే, అండ్ చాలా కామ్గా ఉంచుతుంది మైండ్ని కామ్గా ఉంచుతుంది. ప్లస్ స్ట్రెస్ని చాలా రిలీఫ్ చేస్తుంది. ఎందుకంటే ఈ గుడ్ ఫ్యాట్స్, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి బ్రెయిన్ లోపలికి వెళ్ళి నర్వ్ ఫంక్షనింగ్ని చాలా స్మూత్గా చేస్తుంది అనమాట. సో అప్పుడు బ్రెయిన్ అనేది కామ్గా ఉండడం, థింకింగ్ కెపాసిటీ అనేది ఇంకా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయా లేకపోతే స్ట్రెస్ ఉన్నప్పుడు మనం అక్రోట్ అంటే వాల్నట్స్ ఎక్కువ ఇవ్వమని చెప్తాం. ఎందుకు? అవి ఒమేగా ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్. ఆ ఫుడ్స్ వల్ల వాళ్ళకి స్ట్రెస్ అనేది తక్కువ అయిపోతుంది. సో ఇట్లాంటి ఫుడ్స్ ఆహారం తీసుకున్నప్పుడు మనిషి కొంచెం స్ట్రెస్ రిలీవ్ చేసుకుంటూ అండ్ మైండ్ కామ్గా ఉండడం అనేది జరుగుతుంది. నైట్ పాలు తాగమని ఎప్పటి నుంచో మన పూర్వీకుల నుంచి చెప్తూ ఉంటారు, పాలు తాగి పండుకోండి అని. ఎందుకు? నిద్ర సరిగ్గా పడుతుంది, మైండ్ కొంచెం కామ్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది అని. సో ఇట్లాంటి హ్యాబిట్స్ ఇప్పుడు ఎవరి దగ్గర లేవు. నైట్ అంటే ఒక కోకోకోలా తాగేసి పండుకోవడం, ఏదో సాఫ్ట్ డ్రింక్ తాగేసి పండుకోవడం, లేకపోతే ఏదైనా స్వీట్ తినేసి పండుకోవడం. సో ఇవన్నీ బ్యాడ్ ఫుడ్స్, మైండ్కి చాలా ఎఫెక్ట్ చేస్తాయి ఇవి. సో అందుకు ఇట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ హెల్దీ ఫుడ్స్, బ్రెయిన్కి ఎస్పెషలీ హెల్దీ ఫుడ్స్ ఏవి ఉన్నాయో అవి తీసుకుంటూ మెడిటేషన్, ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేసుకుంటూ ఉంటే ఇలాంటి ఆలోచనలు అనేవి రావు. థ్యాంక్ యూ మ్యామ్, దీనికి మంచి ఒపీనియన్ తెలియజేశారు. థ్యాంక్ యూ. హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.